ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వర్గోత్తమం చెందినటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు గ్రహాల యొక్క బలాబలాలని విశ్లేషణ చేసే సమయంలో గ్రహం కనుక వర్గోత్తమై ఉందా అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ వర్గోత్తమం కాన్సెప్ట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే సాధారణంగా మనం ఫస్ట్ అనలైజ్ చేసేది D1 చార్ట్ని, రాశి చక్రాన్ని. అందులో లగ్నం నుంచి 12 స్థానాలు, అలాగే ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయనేది మనం పరిశీలన చేస్తాము. ఈ విధంగా చేసేటప్పుడు లగ్న చార్ట్తో పాటు అంటే D1 చార్ట్తో పాటు అంశచక్రాలు కూడా ఉంటాయి. మనకి చాలా సుపరిచితమైనటువంటి అంశచక్రం నవాంశ, దశాంశ, అలా కాకుండా మొత్తం 16 అంశచక్రాలు అనేవి చెప్పబడ్డాయి పరాశర సిస్టంలో. అయితే ఎక్కువగా నవాంశలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ మనం అనలైజ్ చేస్తూ ఉంటాము. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నవాంశకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే, ఒక గ్రహం యొక్క స్ట్రెంగ్త్, బలం లేదా బలహీనత ఎంతవరకు ఉంది అని నిర్ధారణ చేసేటప్పుడు నవాంశలో ఆ గ్రహం యొక్క ప్లేస్మెంట్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు కూడా నవాంశం చూస్తుంటాము. అయితే ఇది కేవలం మ్యారేజ్ అనాలిసిస్కి మాత్రమే పరిమితం కాదు నవాంశ చక్రము. చాలా విషయాలను మనం నవాంశం నుంచి చూడొచ్చు. అయితే వర్గోత్తమం విషయానికి వచ్చినట్టయితే D1 చార్ట్లో ఒక గ్రహము ఒక రాశిలో ఉంది అనుకుందాము. నవాంశ చక్రంలో కూడా అదే రాశిలో ఉన్నట్టయితే నవాంశలో వర్గోత్తమం చెందినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే 16 అంశచక్రాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిల్లో కూడా D1లో ఉన్న పొజిషన్లోనే అంశచక్రాల్లో కనుక ఉన్నట్టయితే, అదే రాశిలో కనుక ఉన్నట్టయితే ఆ అంశచక్రంలో వర్గోత్తమం చెందినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక లగ్న జాతకుడికి కుజుడు మేషంలో ఉన్నాడు, నవాంశలో కూడా మేషంలో ఉన్నట్టయితే నవాంశలో వర్గోత్తమం చెందినట్టుగా మనం చూడొచ్చు. అదేవిధంగా కుజుడు ఏ రాశిలో అయితే D1 చార్ట్లో ఉన్నాడో అదే కుజుడు D10 చార్ట్లో అంటే దశాంశలో కనుక అదే రాశిలో ఉన్నట్టయితే D10 చార్ట్లో వర్గోత్తమం చెందినట్టుగా భావించాల్సి ఉంటుంది. చాలామంది ఈ వర్గోత్తమం అనేటువంటి కాన్సెప్ట్ని కేవలం D9కే అంటే నవాంశకే పరిమితం చేస్తారు. కానీ 16 అంశ చక్రాల్లో కూడా మనం ఈ వర్గోత్తమం యొక్క స్థితిని మనం పరిశీలించవచ్చు. అలాగే రాహుకేతువులు కూడా వర్గోత్తమం చెందినప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వర్గోత్తమం చెందడం వలన ప్రయోజనమా లేదా సమస్య, ఈ విషయాన్ని కనుక చూసినట్టయితే D1 చార్ట్లో ఒక ప్లానెట్ ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహం కనుక శుభుడయ్యి బలంగా కనుక ఆ రాశిలో ఉన్నట్టయితే, ఉదాహరణకి లగ్నం నుంచి కేంద్రంలో ఉన్నాడు ఒక ప్లానెట్, ఆ ప్లానెట్ బలంగా D1 చార్ట్లో ఉన్నప్పుడు అంశచక్రాల్లో కూడా అదే రాశిలో కనుక ఉన్నట్టయితే, ఇక్కడ మనం రాశిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందాక చెప్పినట్టుగా కుజుడు మేషంలో కనుక ఉన్నట్టయితే D1లో, నవాంశలో మేషంలో ఉన్నప్పుడు నవాంశలో వర్గోత్తమం చెందినట్టు. ఈ విధంగా కనుక వర్గోత్తమం చెందినట్లయితే ఆ గ్రహం యొక్క నైసర్గిక స్వభావ రీత్యా ఉండేటువంటి బలం పెరుగుతుంది. అలాగే ఆధిపత్యం రీత్యా వచ్చినటువంటి బలం పెరుగుతుంది. అదేవిధంగా ఆ ప్లానెట్ కనుక బలహీనంగా కనుక్కున్నట్టయితే, ఉదాహరణకి నీచలో కనుక ఒక గ్రహం ఉంది, శని మేషంలో నీచలో ఉన్నాడు, నవాంశలో కూడా మేషంలో ఉన్నాడు. ఇటువంటప్పుడు వర్గోత్తమం చెందడం వలన శని మరింత బలహీనుడయ్యి అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్గోత్తమం చెందడం వలన బలం పెరుగుతుంది ఎప్పుడు అనుకోవడం పొరపాటు. ఉన్న స్థితిని మరింతగా వృద్ధి చేస్తుంది వర్గోత్తమ స్థితి. అంటే ఒక గ్రహము D1 చార్ట్లో D9 చార్ట్లో ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహం కనుక శుభుడైతే మరింత శుభుడవుతాడు, అశుభుడైతే మరింత అశుభుడవుతాడు వర్గోత్తమం చెందినట్లయితే. ఈ సూత్రాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక గ్రహం ఉచ్చలో ఉన్నప్పుడు D1 చార్ట్లో అంశచక్రంలో వర్గోత్తమం చెందినప్పుడు కూడా చాలా బలాన్ని పుంజుకుంటుంది ఆ గ్రహము. అదేవిధంగా నీచలో ఉండే వర్గోత్తమం చెందడం అనేది కొంతవరకు బలాన్ని తగ్గించి నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి దోహదం చేస్తుంది వర్గోత్తమ స్థితి. అయితే ఇది గ్రహాల యొక్క వర్గోత్తమ స్థితి. ఇక ఒక్కొక్కసారి భావాలు కూడా వర్గోత్తమం చెందుతూ ఉంటాయి. ఉదాహరణకి
లగ్నము మేషలగ్న జాతకుడికి నవాంశలో కూడా మేషలగ్నమే ఉంటే నవాంశలో లగ్నము వర్గోత్తమం చెందినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ ఇలా 12 స్థానాలు కూడా వర్గోత్తమం చెందినట్టే అవుతాయి. ఎందుకంటే D1లో లగ్నము, D9లో లగ్నము కూడా సేమ్ కాబట్టి. ఇలా చెందినప్పుడు ఆ భావాల యొక్క బలం అనేది పెరుగుతుంది. అలాగే చంద్రుడి యొక్క వర్గోత్తమ స్థితి అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే మనం జాతక పరిశీలన చేసేటప్పుడు లగ్నం తర్వాత మనం అనాలిసిస్ చేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. చంద్రుడి యొక్క స్థితి నుంచి కూడా మనం అనాలిసిస్ అనేది చేస్తుంటాము. కాబట్టి చంద్రుడు వర్గోత్తమం చెందడం అనేది చాలా మంచిది. చంద్రుడు ఏ రాశిలో ఉన్నా ఆ రాశిని ఫోర్టిఫై చేస్తాడు, అంటే ఆ రాశిని మరింత మెరుగుపరుస్తాడు. అది చంద్రుడి యొక్క ప్రాపర్టీ. అయితే అశుభుడుగా ఉన్నప్పుడు కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాడు. ఇదే చంద్రుడు. ఇటువంటి చంద్రుడు ఎప్పుడైతే బలంగా ఉండి వర్గోత్తమం చెందుతాడో ఆ జాతకుడికి ఆ జాతక బలం కూడా పెరుగుతుంది. దశ అంతర్దశ సంబంధం లేకుండా చంద్రుడి యొక్క కారకత్వాన్ని అనుసరించి, చంద్రుడి యొక్క ఆధిపత్యాలు వీటిని అనుసరించి బలం అనేది పెరుగుతుంది. ఈ విధంగా లగ్నం వర్గోత్తమం చెందడము, చంద్రుడు వర్గోత్తమం చెందడం చాలా చాలా మంచి అంశాలు. అయితే వర్గోత్తమం చెందినప్పుడు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి వర్గోత్తమం చెందితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ ప్లానెట్ మరింత పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా అవుతుంది. అలా కాకుండా వీక్గా ఉండి నెగిటివ్గా ఉన్న ప్లానెట్ వర్గోత్తమం చెందితే మరింత వీక్గా, మరింత నెగిటివ్గా అవుతుంది. గ్రహం వర్గోత్తమం చెందడము, లగ్నం వర్గోత్తమం చెందడము, చంద్రుడు వర్గోత్తమం చెందడము, దాన్నే రాశి వర్గోత్తమం అంటాం. ఇవన్నీ కూడా చాలా మంచి అంశాలు, శుభత్వాన్ని బలాన్ని పెంచేటువంటి అంశాలు. అదేవిధంగా D10 చార్ట్లో కనుక వర్గోత్తమం చెందినట్టయితే ఒక గ్రహము వారి కెరియర్కి సంబంధించినటువంటి ఫలితాల్లో పాజిటివిటీ అనేది పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ అంశచక్రంలో వర్గోత్తమం చెందినా ఆ అంశచక్రానికి సంబంధించినటువంటి ఫలితాలు మరింత మెరుగవుతాయి, పాజిటివ్గా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహం కనుక వర్గోత్తమం చెందితే ఒక్కొక్క రకమైన ఫలితాన్ని మనం ఆశించవచ్చు. అదేవిధంగా ఏ స్థానంలో వర్గోత్తమం చెందింది గ్రహం అనేది కూడా చాలా ముఖ్యము. గ్రహం లగ్నంలో వర్గోత్తమం చెందిందా, 2వ ఇంటి వర్గోత్తమం చెందిందా, థర్డ్ హౌసా, ఫోర్త్ హౌసా, ఇలా ఏ హౌస్లో ఉన్న గ్రహం వర్గోత్తమం చెందింది అనేది చాలా ముఖ్యము. అయితే ఒక్కొక్క గ్రహము కూడా వర్గోత్తమం చెందినప్పుడు తననేటువంటి శైలిలో బలాన్ని పుంజుకుంటుంది. ఉదాహరణకి రవి కనుక వర్గోత్తమం చెందినట్టయితే అది పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్స్లో రాణించడానికి, సివిల్ సర్వెంట్స్గా, గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి, ఈ విధంగా రాజకీయాల్లో రాణించడానికి, అడ్మినిస్ట్రేటర్గా రాణించడానికి సహాయపడతాడు రవి. అదే రవి కనుక నెగిటివ్గా ఉండి వర్గోత్తమం చెందినట్టయితే, ఉదాహరణకి రవి పితృదోషంలో ఉన్నాడు D1 చార్ట్లో రాహుతో కలిసి, అటువంటి రవి కనుక వర్గోత్తమం చెందినట్టయితే మరింతగా అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పితృదోషంతో ఉన్నటువంటి రవి D1 చార్ట్లో, అంటే రవి రాహులు కలిసి ఉన్నారు, నవాంశలో కూడా అలాగే కలిసి ఉన్నట్లయితే ఆ పితృదోషం మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైసర్గికంగా పితృకారకుడు రవి. ఇక చంద్రుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే, చంద్రుడు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి వర్గోత్తమం చెందితే, ఉదాహరణకి D1 చార్ట్లో చంద్రుడు వృషభంలో ఉండి ఉచ్చలో ఉండి వర్గోత్తమం కనుక చెందినట్టయితే నవాంశలో, అటువంటి వారికి మనోబలం అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా థింక్ చేసి సాల్వ్ చేయాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటన, ప్రతి సమస్య తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తులుగా ఉంటారు. అటువంటి ఒక ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్ అనేది ఉన్న వ్యక్తులుగా ఉంటారు. దీర్ఘాయుద్ధాయం ఉంటుంది, అందరితో కూడా కలిసిపోయేటువంటి నేచర్ ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, మోటివేటింగ్ పర్సన్స్గా ఉంటారు. తన యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, వారి యొక్క ఆశయాల వల్ల కావచ్చు, చాలామందిని ప్రభావితం చేసి, ఉత్తేజపరిచి, మోటివేట్ చేసేటువంటి రోల్ మోడల్స్గా కూడా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. ఇదే చంద్రుడు వీక్ అండ్ నెగిటివ్గా ఉంటే, నీచలో ఉండి వర్గోత్తమానికి చెందినట్టయితే ఎప్పుడు కూడా డిప్రెసివ్ ఫీలింగ్, ప్రతి చిన్న విషయానికి కుదేలైపోవడము, డిప్రెషన్, ఏ పని చేయాలన్నా చొరవలేకపోవడము, జీవితంలో అన్ని కోల్పోయానన్నటువంటి భావనతో ఎప్పుడూ కూడా నిరాశ, నైరాశ్యంతో నిండిపోయి ఉండడము, ఇటువంటి చాలా నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ యాటిట్యూడ్,
ఇటువంటి నెగిటివ్ భావాలతో నిండిన వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే, కుజుడు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి వర్గోత్తమం చెందితే, ఉదాహరణకి కుజుడు మంచి యోగంలో ఉండి వర్గోత్తమం కనుక చెందినట్లయితే అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. తను ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి ఏమాత్రం భయపడని వ్యక్తులుగా ఉంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడము, వాళ్ళని కూడా ఉత్సాహపరచడము, ఉత్తేజపరచడము, ఇటువంటి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు కుజుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే. వారి జీవితంలో ఎప్పుడు భయానికి తావు ఉండదు. ధైర్య సాహసాలు పెట్టుబడిగా ఎప్పుడు జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. ముక్కుసూటితనము, అన్యాయాన్ని ఎదిరించడము, అన్యాయాన్ని సహించలేకపోవడము, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వారికి జన్మతః ఉంటాయి. ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పోలీసు రంగంలో, సిబిఐ, సిఐడి ఇటువంటి రంగంలో ఉన్న వారికి ఈ కుజుడు యొక్క వర్గోత్తమ స్థితి చాలా బాగా సహాయపడుతుంది. ఇదే కుజుడు కనుక నెగిటివ్గా ఉండి వర్గోత్తమం చెందినట్లయితే ప్రతి చిన్న విషయానికి కొట్లాటలకు దిగడము, అందరితో కూడా ఎప్పుడూ కూడా దుర్భాషలాడుతూ, కటువుగా మాట్లాడుతూ, హార్ష్ స్పీచ్ మాట్లాడుతూ చెడ్డ పేరు తెచ్చుకోవడము, అందరూ కూడా ఈ వ్యక్తిని చూసి భయపడేటువంటి ఒక విధంగా వారి ప్రవర్తన ఉండడము, ప్రతి చిన్న విషయానికి గిల్లి కజాలు పెట్టుకుంటూ కొట్లాటకు దిగుతూ, ఒక్కొక్కసారి మ్యాన్ హ్యాండ్లింగ్, వైలెంట్ ఇన్సిడెంట్స్ వీటికి కూడా పూనుకోవడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇతరుల్లోని లోపాలను ఎత్తి చూపడము, దాని ద్వారా చుట్టూ ఉన్నటువంటి వారి నుంచి కొంత నెగిటివిటీని వాళ్ళు తెచ్చుకుంటూ ఉండడము, అందరూ వీరికి దూరంగా ఉండాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇక బుధుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి బుధుడు వర్గోత్తమం చెందినప్పుడు. అలాంటప్పుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు జాతకుడికి. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. వ్యాపార దక్షత ఉంటుంది. బిజినెస్ స్కిల్ అనేది వారికి జన్మతః ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. వారి యొక్క వాక్చాతుర్యంతో తమ యొక్క బిజినెస్ వృద్ధి చేయగలరు. అలాగే జ్యోతిష్యము ఇటువంటి వాటి పట్ల మంచి ఆసక్తి ఉంటుంది. అందులో కృషి చేసి వృద్ధిలోకి రాగలరు. తెలివితేటలే పెట్టుబడిగా వ్యాపారంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కమ్యూనికేషన్స్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో చాలా బాగా రాణిస్తారు. మీడియా పర్సన్స్గా రాణించడానికి బుధుడు యొక్క వర్గోత్తమ స్థితి చాలా బాగా సహాయపడుతుంది. ఇదే బుధుడు కనుక నెగిటివ్ అండ్ వీక్గా ఉండి వర్గోత్తమం చెందినట్లయితే ప్రతి చిన్న విషయానికి కూడా భయపడము, ఏ పని చేయాలన్నా చొరవలేకపోవడము, ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా తటపటాయించడము, చాలామందిని అడగడము, అయినప్పటికీ ఎవరో ఒకరు పుష్ ఇస్తే తప్ప ఒక నిర్ణయం తీసుకోలేకపోవడము, ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అవ్వడము, కుదేలవ్వడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అనుకోని తీవ్ర నష్టాలు కూడా ఎదురు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అంటే ఏమాత్రం ఊహించని అతిపెద్ద నష్టము, ఆర్థిక సంక్షోభము, వ్యాపార సంక్షోభాలను కూడా వీళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక గురువు కనుక వర్గోత్తమం చెందినట్లయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ కనుక ఉన్నట్లయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. అది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్లో వారి యొక్క ఎడ్యుకేషన్ చేస్తారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఏదైనా సరే విషయాన్ని అర్థం చేసుకుని ఒక సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడము బుద్ధిబలంతో, ఇటువంటి ఒక కంపోజ్డ్ నేచర్ అంటే ఎప్పుడూ కూడా చాలా కూల్గా, గంభీరంగా, కామ్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. పెద్దల్ని గౌరవించడం కావచ్చు, తన ఫ్రెండ్స్తో చాలా బాగా మసలుకోవడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఇదే గురువు కనుక నెగిటివ్గా ఉండి వర్గోత్తమం చెందినట్లయితే ఎప్పుడు కూడా హేతువాద ధోరణి, భగవంతుడిని విశ్వసించరు. ఒక హేతువాద ధోరణితో, ప్రాక్టికల్ థింకింగ్తో ముందుకు వెళ్తూ ఉంటారు. తమ అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఒక్కోసారి ఇతరులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా తాము కూడా ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా నష్టాన్ని వాళ్ళు చవిచూస్తూ ఉంటారు. ఇక శుక్రుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే, పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి శుక్రుడు కనుక వర్గోత్తమం చెందినట్లయితే సుఖభోగాలకు లోటు ఉండదు. ఎప్పుడూ కూడా మంచి లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారు ఎక్కడున్నా కానీ మంచి లగ్జరీస్ వారి వెంటే ఉంటాయి. స్నేహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో చాలా సత్సంబంధాలని కలిగి ఉంటారు. ఇదే శుక్రుడు కనుక నెగిటివ్ అండ్ వీక్గా ఉండి వర్గోత్తమం చెందినట్లయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. అది లవ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, కుటుంబ సభ్యులతో రిలేషన్ కావచ్చు, ఎప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. రిలేషన్స్ బ్రేక్ అవ్వడము, దానివల్ల మనస్తాపానికి గురవడము ఈ విధంగా ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎక్కువగా వీళ్ళు మానసికంగా సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు.
ఇక శని కనుక వర్గోత్తమం చెందినట్లయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ కనుక ఉన్నట్టయితే కష్టపడి పనిచేసేస్తుంటే స్వభావము, స్వయం కృషితో జీవితంలో వృద్ధిలోకి రావడము, కష్టం విలువ తెలిసిన వ్యక్తులుగా ఉండడము, చాలామందికి వీళ్ళు మోటివేషన్గా ఉండడము, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, అందరినీ హక్కును చేర్చుకునేటువంటి ఒక స్వభావం ఉండడము, మానవతా దృక్పథము, మానవతా విలువలు చాలా ఎక్కువగా ఉండడము, కష్టంలో ఉన్న వారిని చూసి చెలించి వారికి సహాయం చేయాలి అనేటువంటి ఒక గుణం ఉండడము, ఇలాంటి చాలా చాలా మంచి లక్షణాలు ఇస్తారు శని వర్గోత్తమం చెందినప్పుడు. ఇదే శని కనుక నెగిటివ్ అండ్ వీక్గా ఉండి వర్గోత్తమం కనుక చెందినట్లయితే ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ, ఏ పని చేయాలన్నా కానీ చొరవ లేకపోవడము, ఉదాహరణకి వారు జాబ్లో ఉన్నా కానీ ఏ జాబు కూడా ఒక 6 నెలలకు మించి చేయలేకపోవడము, బయటకు వచ్చేయడము, జీవితంలో స్థిరత్వం అనేది లేకపోవడము, స్థిరత్వాన్ని తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా సీరియస్గా చేయకపోవడము, అలా వృధాగా కాలం గడుపుతూ డిప్రెసివ్ ఫీలింగ్స్తో ఉంటూ, నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటూ ఎప్పుడూ కూడా ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక రాహుకేతువులు కూడా వర్గోత్తమం చెందినప్పుడు వారి యొక్క ఫలితాల్లో మనం వృద్ధిని లేదా కొంత నెగిటివిటీని గమనించవచ్చు. రాహువు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ అండ్ వర్గోత్తమం కనుక చెందినట్లయితే మెటీరియలిస్టిక్ సక్సెస్, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, సమాజంలో మంచి హోదా, పొలిటికల్ సక్సెస్, కెరియర్లో సక్సెస్, తనకి ఏ బిజినెస్ అయితే ఉంటుందో అందులో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎటువంటి తెలివితేటల్ని ఉపయోగించాలి, ఇవన్నీ ఉపయోగించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, సోషల్ స్టేటస్ బాగుండడము, ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇదే రాహు నెగిటివ్గా ఉండి వర్గోత్తమం కనుక చెందినట్లయితే ఎప్పుడు కూడా మోసము, కుట్ర, ఇటువంటి వాటితో జీవితంలో పైకి రావాలని అనైతికమైనటువంటి పనులు, ఇల్లీగల్ యాక్టివిటీస్, వీటిల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, ఇటువంటి ఒక ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు కనుక వర్గోత్తమం చెందినట్లయితే పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే ముక్కుసూటి వ్యక్తిత్వము, అదేవిధంగా కెరియర్లో కావచ్చు, ఏ కెరియర్లో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడము, సడన్ సక్సెస్, పాపులారిటీ, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇదే కేతు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ముక్కోపిగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి ఇతరులతో తగాదాలకు దిగడము, మొండివాదన, ఆ వాదంతో ఇతరులను విసిగించడము, ఇటువంటి ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వర్గోత్తమం చెందినటువంటి ప్లానెట్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, అలాగే ఇచ్చేటువంటి ఫలితాల విషయంలో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.